సీట్ బెల్ట్ బిగించుకోండి, వాతావరణం మారిపోతోంది. It's all about humanity. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ న్యూ అప్డేషన్. ఫ్రెండ్స్, నవంబర్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్, ఓటీటీ మూవీస్, అలానే కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. వాటి గురించి కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, ఆకాశం. ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఫిల్మ్. ఈ మూవీ సెన్సార్ యూ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 26 minutes అయితే ఉండబోతుంది. సో మూవీని రిలీజ్ చేయబోతున్నారు నవంబర్ 4th తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 2, ఫోన్ బూత్. ఇది ఒక కామెడీ హారర్ ఫిల్మ్. ఈ మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 17 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ నవంబర్ 4th ఇన్ థియేటర్స్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 3, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఒక అడ్వెంచర్ కామెడీ ఫిల్మ్. ఈ మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 14 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ నవంబర్ 4th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 4, తగ్గేదే లే. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ మూవీ సెన్సార్ A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 8 minutes అయితే ఉండబోతుంది. రిలీజ్ నవంబర్ 4th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 5, XXL. ఇది ఒక కామెడీ డ్రామా ఫిల్మ్. ఈ మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 10 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ నవంబర్ 4th ఇన్ థియేటర్స్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 6, జెట్టి. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్. ఈ మూవీ సెన్సార్ UA అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 15 minutes అయితే ఉండబోతుంది. రిలీజ్ నవంబర్ 4th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 7, బనారస్. ఇది ఒక మిస్టరీ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్. ఈ మూవీ సెన్సార్ UA అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 29 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ నవంబర్ 4th ఇన్ థియేటర్స్, కన్నడ, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 8, 2002లో వచ్చిన మూవీ నువ్వే నువ్వే. ఇది ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ అయితే చేస్తున్నారు నవంబర్ 5th to నవంబర్ 7th. నెంబర్ 9, మిల్లీ. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 9 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ నవంబర్ 4th ఇన్ థియేటర్స్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 10, ఊర్వశివో రాక్షసో. ఇది ఒక కామెడీ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 24 minutes అయితే ఉండబోతుంది. సో మూవీని రిలీజ్ చేయబోతున్నారు నవంబర్ 4th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 11, బొమ్మ బ్లాక్ బస్టర్. ఇది ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్ అయితే రాబోతుంది. సో ఈ మూవీ సెన్సార్ A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 3 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ నవంబర్ 4th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 12, సారథి. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్. ఈ మూవీ సెన్సార్ U అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ నవంబర్ 4th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 13, కాఫీ విత్ కాదల్. ఇది ఒక కామెడీ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్. ఈ మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 27 minutes అయితే ఉండబోతుంది. రిలీజ్ నవంబర్ 4th ఇన్ థియేటర్స్, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 13, యువర్ నేమ్. ఇది ఒక జపనీస్ మూవీ. ఇది 2016లో వచ్చిన మూవీ. ఈ మూవీని ఢిల్లీలో వచ్చేసి నవంబర్ 4th థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు, జపనీస్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, ఈ మూవీని ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. ఎంఐన్ మూవీస్ చూసే వారికి ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. ఈ మూవీలో స్టోరీ మీకు చూడడానికి దొరుకుతుంది. ఒక ఫ్యాంటసీ స్టోరీ. ఆ ఫ్యాంటసీ స్టోరీ వచ్చేసి మనకి లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. పాస్ట్లో ఫ్యూచర్లో మనకి ఒక స్టోరీ అయితే చూపిస్తూ ఉంటారు. పాస్ట్లో వచ్చేసి హీరోయిన్, ఫ్యూచర్లో వచ్చేసి హీరో స్టోరీ. సో ఇలా స్టోరీ అనేది కూడా ఎలా ఉంటుందంటే బాడీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా అయితే ఇలా స్టోరీ అయితే ఉంటుంది. లైక్ చెప్పాలంటే మనకి తెలుగులో అద్భుతం మూవీ అయితే ఉంది కదా, ఆ లవ్ స్టోరీ, సేమ్ లవ్ స్టోరీ వచ్చేసి ఈ మూవీలో అయితే ఉంటుంది. ఈ మూవీకి ఆధారంగానే మన డైరెక్టర్ గారు కొంచెం వచ్చేసి ఆ లవ్ స్టోరీని రాసుకొని ఆ ఫోన్ కనెక్షన్ అది అనేది అద్భుతంలో అయితే పెట్టారు. ఆ మూవీ ఒక పక్కకు కూడా రాదు ఈ మూవీకి. ఈ మూవీ టైటిల్ వచ్చేసి యువర్ నేమ్. సో మీరు చూడాలంటే మన ఇండియన్ సైట్స్లో వచ్చేసి జపనీస్, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో వచ్చేసి అవైలబుల్ అయితే ఉంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చకపోతే వచ్చి కామెంట్ రూపంలో అడగండి, బ్రో ఎలాంటి మూవీ చెప్పా బ్రో అని. సో ఇవే ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ అయితే. ఇప్పుడైతే మనం ఈ వీక్ రిలీజ్ అవబోతున్న OTT మూవీస్ అండ్ వెబ్ సిరీస్ గురించి అయితే చూద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెంబర్ 1, బ్రహ్మాస్త్ర. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీ. ఈ మూవీ మనకి నవంబర్ 4th నుంచి Disney+ హాట్స్టార్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది, మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 2, ఎనోలా హోమ్స్ పార్ట్ 2. ఇది ఒక మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్. ఈ మూవీ మనకి నవంబర్ 4th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో డిజిటల్ ప్రీమియర్ అయితే కానుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 3, కయ్యూమ్ కలయం. ఇది ఒక ఆంథాలజీ ఫిల్మ్. ఈ మూవీ మనకి నవంబర్ 4th నుంచి సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది, ఒరిజినల్ ఆడియో తమిళ్. సో డబ్బుడ్ వర్షన్స్ కూడా వస్తాయి. నెంబర్ 4, లుక్కిజం. ఇది ఒక కామెడీ ఎంఎన్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి మనకి నవంబర్ 4th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ అయితే చేస్తున్నారు,
ఇంగ్లీష్, హిందీ అండ్ కొరియా ఆడియోస్. నెంబర్ 5 ది ఫ్యాబులస్. ఇది ఒక కామెడీ డ్రామా వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి నవంబర్ 4th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో డిజిటల్ ప్రీమియర్ కానుంది, ఓన్లీ కొరియా ఆడియో. నెంబర్ 6 మై పోలీస్ మ్యాన్. ఇది 2022 ఇయర్లో వచ్చిన రొమాన్స్ డ్రామా ఫిల్మ్. ఈ మూవీ వచ్చేసి నవంబర్ 4th నుంచి ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ కానుంది, ఓన్లీ ఇంగ్లీష్ ఆడియో. నెంబర్ 7 పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1. ఫ్రెండ్స్, ఈ మూవీ మనకి నవంబర్ 4th నుంచి రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి డిజిటల్ ప్రీమియర్ ఉంటుంది. నెంబర్ 8 2018లో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ రిటర్న్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ కోడ్ డ్రామా సిరీస్ కింద ఉంటుంది. ఈ సిరీస్ డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ నవంబర్ 5th ఆన్ MX ప్లేయర్, తమిళ్, తెలుగు, హిందీ అండ్ కన్నడ ఆడియోస్. ఫ్రెండ్స్, ఈ సిరీస్కి IMDb రేటింగ్ 7.3 out of 10 అయితే ఇవ్వడుంది. నెంబర్ 9 అన్స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 నుంచి ఎపిసోడ్ 3 వచ్చేసి నవంబర్ 4th అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆన్ ఆహా తెలుగు. ఈ ఎపిసోడ్లో వచ్చేసి శర్వానంద్ అండ్ అడివిశేష్ గారు అయితే కనబడబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 10 తడక, స్టారింగ్ తాప్సీ పన్ను, శ్రియా అండ్ నానా పాటేకర్ లీడర్లో వస్తున్న ఇదొక డ్రామా ఫిలిం. ఈ మూవీ మనకి నవంబర్ 4th నుంచి G5 ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే కానుంది. సో ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న OTT మూవీస్ అండ్ వెబ్ సిరీస్. అయితే నేను ఏమైనా మూవీని కానీ వెబ్ సిరీస్ని కానీ మిస్ చేస్తుంటే, అంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పి వీక్ లిస్ట్లో చెప్పకుండా మిస్ చేస్తుంటే మీరు కామెంట్ రూపంలో రికమెండ్ చేయండి. మోస్ట్లీ మీరు కాంతార గురించి అడుగుతారు. అదే కన్నడ వర్షన్ వచ్చేసి మనకి నవంబర్ 4th ఇప్పటివరకు వాళ్ళు వచ్చేసి అఫీషియల్గా అయితే రివీల్ చేయలేదు. సో రివీల్ చేయరు కూడా, సడన్గా వచ్చేసి రెంట్ మోడల్ అయితే పెడతారు. అది ఈ వీక్లోనే అవుతుంది. మీకు ఎక్స్పెక్టెడ్గా నవంబర్ 4th డేట్ అయితే చెప్పున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చినాయి, వాటి గురించి అయితే చూద్దాం. ఫస్ట్ మూవీ అప్డేట్ పుష్ప ద రూల్. ఈ మూవీ షూటింగ్ వచ్చేసి స్టార్ట్ చేయబోతున్నారు నవంబర్ 8th రామోజీ ఫిలిం సిటీలో. ఈ షెడ్యూల్లో వచ్చేసి అల్లు అర్జున్ గారు అయితే జాయిన్ కాబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ షెడ్యూల్ అయిపోయినాక మీకు చెప్పున్నాను కదా బ్యాంకాక్లో ఈ మూవీ షూటింగ్ అనేది జరుగుతుందనేసి. సో సెకండ్ షెడ్యూల్లో వచ్చేసి థాయిలాండ్లో అయితే జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 2లో ఎన్టీఆర్ 30 మూవీ గురించి. ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో ఎవరు కనబడబోతున్నారు అనేది మళ్ళీ బజ్ అయితే క్రియేట్ అయింది. సో రీసెంట్ ఇంటర్వ్యూస్లో జాన్వీ కపూర్ గారు వచ్చేసి మన తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేయాలని, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక మూవీలో యాక్ట్ చేయాలని ఉంది అని చెప్పారు. సో అక్కడి నుంచి వచ్చేసి ఈ బజ్ అనేది క్రియేట్ అయింది. అప్పుడైతే అంత బజ్ లేదు, ఇప్పుడు వచ్చేసి కొద్దిగా స్ట్రాంగ్ అయితే మారింది. స్ట్రాంగ్గా మారడానికి కారణం ఏంటంటే మేకర్స్ కూడా అనుకుంటున్నట్టున్నారు జాన్వీ కపూర్ గారిని వచ్చేసి ఎన్టీఆర్ 30లో లాక్ చేద్దామని ఉన్నాయని. సో అయితే అఫీషియల్ అయితే కన్ఫర్మ్ చేసుకోలేదు వాళ్ళు. సో అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యి జాన్వీ కపూర్ గారే ఎన్టీఆర్ 30లో హీరోయిన్ అంటే వాళ్ళు ఒక ట్వీట్ అయినా ఒక పోస్ట్ అయినా మనకి వేస్తారు. సో అఫీషియల్గా అప్డేట్ వచ్చినాక మీ అందరికి నేను అప్డేట్ చేస్తాను. నెంబర్ 3 గాడ్ ఫాదర్. ఈ మూవీ నవంబర్ 19th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో డిజిటల్ ప్రీమియర్ అయితే కానుంది. నెక్స్ట్ నెంబర్ 4 హార్సీ 15 మూవీ షూటింగ్ అనేది అదే సాంగ్ అయితే షూట్ చేయబోతున్నారు కదా, నవంబర్ మిడ్ వీక్ నుంచి అయితే జరుగుతుంది. సో ఈ సాంగ్ను వచ్చేసి న్యూజిలాండ్లో అయితే ప్లాన్ చేస్తున్నారు. 15 days షెడ్యూల్ అయితే ఉండబోతుందంట. నెక్స్ట్ నెంబర్ 5 పఠాన్ మూవీ టీజర్ వచ్చేసి టుడే మార్నింగ్ అయితే రిలీజ్ చేశారు. అన్ని లాంగ్వేజ్ అయితే రిలీజ్ చేశారు. సో చూసిన వారు మీకు ఎలా అనిపించింది టీజర్? 1 wordలో రివ్యూని అయితే డ్రాప్ చేయండి. నా గురించి చెప్పాలంటే టీజర్ అయితే ఫుల్లీ యాక్షన్ లోడ్ అయితే దింపేశారు. టీజర్ చాలా ఇంపాక్ట్ అయితే ఇచ్చింది, ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేసే విధంగా. సో ఈ మూవీని వచ్చేసి జనవరి 25th వరల్డ్ వైడ్గా 2023 అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6 విష్ణు విశాల్ గారి న్యూ ఫిల్మ్ నుంచి ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి రివీల్ చేశారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి మట్టి కుస్తీ. ఫ్రెండ్స్, మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ పోస్టర్ వచ్చేసి. అండ్ కమింగ్ సూన్ అని కూడా మెన్షన్ చేశారు. చెప్పాలంటే డిసెంబర్ మంత్లో థియేటర్స్లో రావచ్చు. ఇది ఒక బైలింగ్వల్ ఫిలిం. నెక్స్ట్ నెంబర్ 7 అవతార్ 2 నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సో మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో రివ్యూ అయితే డ్రాప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మూవీ వరల్డ్ వైడ్గా డిసెంబర్ 16th అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుండా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. Until then, take care. Bye bye.